మాతృదేవోభవ. అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక. పల్కుల తల్లి హృదంతరధ్వనిన్ సొమ్ముగదాల్చువారలకు. పల్కుల తల్లి హృదంతరధ్వనిన్ సొమ్ముగదాల్చువారలకు. శూన్యములైనను సూనగుచ్ఛముల్. శూన్యములైనను సూనగుచ్ఛముల్. అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 630వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఎవడీ జీవన వృక్షజాలముల ఒక్కింతైన స్వార్థ ప్రబాళ విలాసముల నొప్పబోక. దృఢ వైరాగ్యాసిధారాగతిన్ తవులంజేసియు త్యాగ పల్లవ వితానంబు ఆర్ద్రశాఖావళించి ఉరింపంగ తపమ్ము చేయును అతడా సిద్ధార్థుడో బుద్ధుడో. ఎవడీ జీవనది ప్రవాహములలో ఈ జాతి జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళములే చివురింపంగ తపమ్ము చేయును అతడా సిద్ధార్థుడో బుద్ధుడో. ఎవడీ కొండల గుండెలందు మునియై ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి రుద్రవితేజంబున ఎల చీకటుల పారంద్రోలుచున్ జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేయును అతడా సిద్ధార్థుడో బుద్ధుడో. ఇది బుద్ధుని తపస్సు. అందుకే ఇప్పటికీ చాలామంది ఆ ప్రభావం కారణంగా బుద్ధుని పేరు గౌతముడనో బుద్ధుడనో సిద్ధార్థుడనో తమ పిల్లల్లో ఒకరికి పెట్టుకుంటారండి. ఖచ్చితంగా తాము స్థాపించే సంస్థలకి పెట్టుకుంటారండి. ఒక రాముడి పేరు ఎంత ప్రసిద్ధమైందో బుద్ధుడి పేరు అంత ప్రసిద్ధమైంది. ఏదైనా ఒక విషయాన్ని గురించి అన్వేషణ అంటే ఎలా చేయాలి? వారిని అడగడం, వీరిని అడగడం, 2 పుస్తకాలు చదవడం, నాకంతా తెలిసిపోయింది అనుకోవడం, ఇంకా ఆ పుస్తకాన్ని మించి ఎవరూ ఏమీ చెప్పలేరనడం, ఇది విధానం కాదు. ఆ పుస్తకంలో చెప్పిన దాంతో నువ్వు ఏకీభవించే ముందు ఆ పుస్తకంలో చెప్పిన విషయాన్ని అనుభూతి చెందావా? ఆ అనుభూతికి మనం ప్రాధాన్యం ఇయ్యం. అసలు మనకిష్టమైన పదార్థాన్ని తింటూ కూడా మాట్లాడుతూ ఉంటాం. మనకిష్టమైన కార్యక్రమం చూస్తూ కూడా మాట్లాడుతూ ఉంటాం. సినిమా హాల్లో మాట్లాడనివ్వరు, పక్క వాళ్ళు గొడవ పెడతారు కాబట్టి మాట్లాడరు. కానీ లేకపోతే ఈ దేశంలో జనం సినిమా చూస్తూ కూడా మాట్లాడుకుంటారు. ఇంకా సభలు, ప్రసంగాలు, ప్రవచనాలు సరే సరే బలవంతంగా వినేవాళ్ళు కొందరు, తీర్థప్రసాదాల కోసం వినేవాళ్ళు కొందరు, నిద్ర వస్తున్నా సరే ఆపుకుని పాపమేమో అని వినేవాళ్ళు కొందరు, ఏదో పక్కన మాట్లాడుకుంటూ చలోక్తులు విసురుకుంటేనే కాలక్షేపానికి వినేవాళ్ళు కొందరు, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వినే మహాయోగులు కొందరు. వారికంటే అవధానులు లేరు అసలు. వారు ఓ పక్క సెల్ ఫోన్ మాట్లాడతారు, ఓ పక్క వింటారు. 2 చేయగలరు. 2 ఏమిటి, ఎన్నైనా చేస్తారు. అంటే ఈ పరిణామాలు చిన్న చిన్న విషయాలైనా వీటిని గమనిస్తే మనకి దేని మీద శ్రద్ధ లేదు. అటువంటప్పుడు ఏ విషయమైనా ఎలా తెలుస్తుంది? వివేకానందుడు చెబుతాడు తన బోధనల్లో, ఏదో ఒక లక్ష్యం పెట్టుకో, దాన్నే భావించు, దాని గురించే ఆలోచించు, దాన్నే మననం చేయి, దాన్నే కాగితం మీద రాయి, దాని గురించే ప్రయత్నం చేయి, అది వచ్చి తీరుతుంది అంటాడు. అదే సిద్ధార్థుడు చేసిన పని.
ప్రతి వ్యక్తి హృదయము బుద్ధుల్లా ఉండాలి, ప్రతి వ్యక్తి మేధాశక్తి శంకరాచార్య స్వామిలా ఉండాలి అని వివేకానందుడు చెబుతాడు. ఈ దేశానికి వేళ కావలసినటువంటి జనం ఎవరయ్యా అంటే బుద్ధుడు లాంటి హృదయం, శంకరాచార్య వంటి బుద్ధిశక్తి కలిగిన వాళ్ళు కావాలి. ఆ హృదయం ఎటువంటిదో చూడండి, ఎందుకు ఆ అన్వేషణ ఫలించిందో గమనించండి. ఎవడి జీవన వృక్షజాలముల ఒక్కింతైన స్వార్థ ప్రవాళ విలాసములనొప్పబోక. జీవితం అనేది ఒక వృక్షం అయితే దానికి స్వార్థం అనే చిగురాకు పూయడానికి, ఆ వృక్షం చిగురాకు స్వార్థం అనే చిగురాకు తొడగడానికి సిద్ధార్థుడు అంగీకరించలేదు. అలా అంగీకరించి ఉంటే అంత అందమైన యశోధరని, అంత చక్కని పుత్రుణ్ణి, అంత మహా సామ్రాజ్య భోగాలని, అనుకూలవతి అయిన భార్యను వదిలేసి వస్తాడా? ప్రతికూలంగా ఉన్న భర్తల్ని, ప్రతికూలంగా ఉన్న భార్యల్ని వదలలేక అదేలాగా పడి కొట్టుకుంటున్నారే. అనుకూలవతి అయిన ఆవిడని వదిలేశాడు ఆయన. ఆవిడ మీద ఏం కోపమా, ద్వేషమా? అదేం లేదు. శంకరాచార్య స్వామి తల్లిని అలా ఒంటరిగా వదిలేసి సన్యాసం పుచ్చుకుంటే తల్లికి ద్రోహం చేశారంటావా? ఎంత తప్పండి. అటువంటి మహానుభావుల జీవితాలు అంతే. వారు ఆ త్యాగం చేయకపోతే లోకానికి ఏం చేయలేరు. ఆ తల్లులు, ఆ భార్యలు, ఆ పిల్లలు భరించవలసిందే, తప్పదు. అక్కడ వారి ఇష్టాలకి ప్రమేయాలు ఉండవు. ప్రసిద్ధులైన వాడు నా భర్త, ప్రసిద్ధులైన వాడు నా కొడుకు అని చెప్పుకోవడం ఎంత గర్వమో, ఆ ప్రసిద్ధి వల్ల కలిగే ఇబ్బందులు భరించడం కూడా అంతే అనివార్యం. అందరి చూపు వారి మీదే ఉంటుంది. ఎందుకంటే వీరినేం చేయలేరు కాబట్టి వారిని ఏదో చేద్దామని చూస్తారు. మరి ఇవన్నీ భరించారు వాళ్ళు. అటు యశోధర, ఇటు ఆర్యాంబ, శంకరాచార్య తల్లి. ఆ ఘట్టం 3వ ఆశ్వాసంలో చూస్తాం. ఆర్యాంబ ఎలా భరించిందో ఆ దుఃఖాన్ని. అది కూడా రాశాడు ఈ కవి. ఆయన ఆలోచించింది ఒక్కటే, జీవితం అనేది వృక్షం, దానికి స్వార్థం అనే చిగురు పుయ్యడానికి వీల్లేదు. స్వార్థ ప్రవాళ విలాసములనొప్పబోక దృఢ వైరాగ్య అసిధారాహతింతవులం చేసి వైరాగ్యం అనే ఖడ్గంతో ఖండించి పారేశాడు. అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. కావాలనుకుంటేనే ఏదైనా దేని గురించి అయినా మనం తాపత్రయపడాలి. అక్కర్లేదనుకుంటే ఏ గొడవ లేదు. సుఖము పొందుటందు సుఖము లేనే లేదు, సుఖము వీడుటందే సుఖము కలదు. నాకు ఇంత పెద్ద కారు కావాలి, ఇన్నోవా కావాలి, 10 మంది కూర్చోవాలి. ఈయన ఒక్కడే కూర్చునేది, 10 మంది దేనికి? హంగామా, ఆర్భాటం, మిత్రుల్ని పిలిపించి కూర్చోబెట్టడానికి. దానికి మరి అప్పులు అవుతాయి. దానికి పార్కింగ్ ఆపడానికి కూడా పెద్ద చోటు కావాలి. పక్కకు తిప్పాలన్నా కష్టం, అప్పులు కష్టం, అన్నీ కష్టమే. నాకు అది అవసరం లేదు. నేను అవసరమైనప్పుడు ఓలా క్యాబ్ పిలుచుకుంటా, లేదు ప్రైవేటు కారు ఏదో పిలుచుకుంటా, నా పని అయిపోయింది అంటే గొడవ లేదు. ఇదే వైరాగ్యం. ఈ మాత్రం కూడా మనం చేయకపోతే ఎలాగండి? అందరము తలో సొంత కారు పెట్టుకుని ఎంత పర్యావరణాన్ని పాడు చేస్తున్నామండి. పొగలు సెగలు రేగిపోతూ. మనిషికో కారా అవసరమా? ఆ మాత్రం వైరాగ్యం కూడా మనకి లేదే. పచ్చని సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోయాడే, మహారాజ్యాన్ని వదిలేసాను. దృఢ వైరాగ్యాసిధారాగతి, అసిధారాగతి అంటారు. కత్తి అంచు, ధార అంటే అంచు. దృఢమైనటువంటి వైరాగ్యం అనే ఖడ్గపుడు అంచుతో ఖండించి పారేశాడు. స్వార్థం ఉండడానికి వీల్లేదు. అదేమిటో తేలాల్సిందే. అసలు ఆ స్వార్థం వల్ల మనిషి బాగుపడుతున్నది ఎంత. త్యాగపల్లవ వితానంబు ఆర్ద్ర శాఖావళించి ఉరింపంగ తపమ్ము చేయు. స్వార్థం అనేటువంటి చిగురాకులు చిగురించకుండా, ఆ చెట్టు స్వార్థం అనే చిగురాకులు తొడగకుండా త్యాగం అనే చిగురాకులు తొడిగేలా చేశాట. అతడా సిద్ధార్థుడు, బుద్ధుడు. ఇంకా సిద్ధార్థుడు తపస్సు పూర్తయితే బుద్ధుడు. ఒక క్షణంలో పూర్తయ్యే తపస్సు అది. చూద్దాం. ఎవడీ జీవన వృక్షజాలముల ఒక్కింతైన స్వార్థ ప్రవాళ విలాసములనొప్పబోక దృఢ వైరాగ్యాసిధారాకతిన్ తవులంజేసియు త్యాగపనంబు ఆర్ద్ర శాఖావళించి ఉరింపంగ తపమ్ము చేయును అతడా సిద్ధార్థుడో, బుద్ధుడో.
ఎవడీ జీవనది ప్రవాహములలో ఈ జాతి జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రమాణములే చిగురింపంగ తపమ్ము చేయును అతడ సిద్ధార్థుడో బుద్ధుడో. జీవనదీ ప్రవాహం, జీవితం ఒక నదీ ప్రవాహం అనుకోండి. ఇదివరకు కిందటి పద్యంలో జీవితాన్ని చెట్టుతో పోల్చాడు కవి. ఆ చెట్టుకి స్వార్థం అనే చిగుళ్ళు పుయ్యకుండా చూడండి, త్యాగం అనే చిగుళ్ళు చిగురించేలా చూడండి అన్నాడు. ఇప్పుడు జీవితాన్ని నదితో పోలుస్తున్నాడు. జీవనదీ ప్రవాహములలో, జీవితం అనే నదీ ప్రవాహంలో ప్రవహించవలసింది, ప్రసరించవలసింది ఏమిటో తెలుసా? ఈ జాతి జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రము. భారత జాతి, హిందూ జాతి అనూచానంగా, సనాతనంగా, సదాతనంగా, చిరంతనంగా జపిస్తున్న మంత్రం ఓం శాంతి 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 ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతిరోషధయ శాంతి విశ్వే దేవా శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఇది మన జాతీయ గీత విధానం అండి. ఏదో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చాక కొత్త కొత్త జాతీయ గీతాలు పెట్టుకున్నాం, కానీ మొదటి నుంచి ఈ జాతి జాతీయ గీతం ఏమిటంటే సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది జాతీయ గీత విధానం. దాన్ని మరిచిపోయి హింస విజృంభింపజేసినప్పుడల్లా ఒక బుద్ధుడు పుట్టుకొస్తాడు. అదే అవతారం అంటే. యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అందుకే సిద్ధార్థుడు భగవంతుని అవతారం. దాని అనంతరం జరిగిన పరిణామాలను బట్టి, ఆయన ఆదర్శాలు మారిపోవడాన్ని బట్టి మనం బుద్ధుణ్ణి అంచనా వేయకూడదు. ప్రతి మహానుభావుడికి జరిగింది అలాగా. ఇవాళ రాముడిని నెత్తి మీద పెట్టుకుని ఆలయాలు కట్టి పూజలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా రాముని మార్గాన్ని అనుసరిస్తున్నారా? కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడం కోసం ఊరేగిన వాళ్ళు ఎవరైనా శ్రీకృష్ణుడు ఆదర్శాలను ఏమైనా అనుసరిస్తున్నారా? ఏ కుచేరుణ్ణి ఆదుకున్నారు? ఏ ద్రౌపదీ దేవిని ఆదుకున్నారు? ఏ కుబ్జని వివాహం చేసుకున్నారు? దేవతలకి దండాలు పెట్టడం వరకే మనకు అలవాటు. వారిని ఎప్పుడూ మనం అనుసరించం. పైగా చాలా తెలివిగా తప్పుకుంటాం మనం, చాలా తెలివిగా. ఏమిటంటే వారిని మనం ఏమనుసరిస్తామండి? వారు మహానుభావులండి అంటే అయిపోయింది, ఇంకొదిలేసి. వారి మహానుభావులు అంటే వారికి విగ్రహం కట్టే, గుడి కట్టే, అభిషేకం చేసే, ఇంక నువ్వు వాడు జోలికి వెళ్ళక్కల. చాలా తేలికైన పని ఈ దేశంలో. ఆయన ఆశయాలు గంగలో కలిపాయి. లేదయ్యా ఆయన ఇలా చెప్పాడయ్యా భాగవతులు అంటే అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి? అంతే అయిపోయింది. ఇంకా ఇది అవుతుంది, కొబ్బరికాయలు కొట్టడం ఇది అవుతుంది, దండాలు పెట్టడం, 1,00,000 ఆకులు, 1,00,00,000 కుంకుమ ఆయన మీద బారేయడం, ఇదంతా అవుతుంది. ఎందుకంటే మన కోరికల కోసం. మళ్ళీ విగ్రహాన్ని కూడా దేవుడుగా భావించవయ్యా అని మన సనాతన ధర్మం మనకి చెబుతూ ఉంటే విగ్రహమే దేవుడు ఇంకేం లేదు అని చెప్పి తీర్మానం చేసేస్తున్నామే. ఎంత అజ్ఞానంలో పడిపోతున్నామండి. విగ్రహమా, ఇంద్రియ నిగ్రహమా, ఏది దేవుడు? అది ప్రశ్న. అందుకోసం మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు. అవతారంగా ఎవరు కూర్మావతారంగా, ఎవరు వరాహస్వామిగా, ఎవరు నృసింహస్వామిగా, ఎవరు శ్రీరామచంద్రునిగా, ఎవరు శ్రీకృష్ణునిగా అవతరించారో వారే సిద్ధార్థునిగా అవతరించారు. వారే రేపు కలికిగా అవతరిస్తారు. ఎవడీ జాతి జీవనదీ ప్రవాహములలో ఈ జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి. ఎందుకు మర్చిపోయారయ్యా శాంతి మంత్రాన్ని? ఇంత హింస ఎందుకు చేస్తున్నారు? దీన్ని సమర్థించుకుంటారేమిటి? ఆ పశువు అక్కడ గెడుతుంది, ఇక్కడ గెడుతుంది, వీరెవరైనా చూశారా? యజ్ఞంలో వధ చేసిన పశువు స్వర్గానికి వెళ్ళడం నిజమైతే యజ్ఞంలో ఈ మనిషిని వేసేస్తే వాడు కూడా స్వర్గానికి వెడతాడు కదండి. ఎంత అజ్ఞానం అండి సమర్థించడానికి, మాట్లాడడానికి. ప్రాచీన ఆచారాలైనంత మాత్రాన్ని అన్నిటినీ సమర్థించాల్సిన అవసరం లేదు. బుర్ర ఉండి ఆలోచించాలి. ప్రాచీనమంతా గొప్ప కాదు, నవీనమంతా తక్కువ కాదు. ఆ మాట ప్రాచీనులే చెప్పారు. పురాణమిత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవధ్యం. కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో చెప్పిన మాట. క్రీస్తు ఆయనే ఎదుర్కొన్నాడు ఈ ఇబ్బందిని. ప్రాచీనం అనేసరికి మనకేమిటంటే దాన్ని మళ్ళీ చెయ్యరండి ఎవరు, విచిత్రం. ఆచరించరండి. చాలా గొప్పదండి, చాలా గొప్పదండి, అంతే అయిపోయింది. అంటే ఇంక దాన్ని ఆచరించక్కర్లేదు, పొగుడుకుంటూ కూర్చోవచ్చు.
మన జాతిని ఇప్పటికీ దెబ్బతీస్తున్నది ఈ సంకీర్తన విధానమే. సంకీర్తన ఆచరణ లేదు. పొగడై ఆరాధనే ఆచరణ వద్దు. ఏ ఒక్క మహానుభావుడిని ఆదర్శంగా తీసుకున్న జాతి చాలా బాగుపడుతుంది. ఎవరిని తీసుకోమండి, అందరికీ నమస్కారాలు పెడతామండి. మనం అలాగే ఆలోచిస్తాం. మనం దాని నుంచి మార్చాలి. అదే మహానుభావుల సంకల్పం. శాంతివంతమును సంధానించి సంతప్త మానవ కేదారములందు శాంతి సమత ఆనంద ప్రవాళములే చివురింపంకచి తపంబు చేయు. మళ్ళీ తపించిపోయినటువంటి మానవుని మనస్సు అనే పంట పొలాల్లో, క్షేత్రాల్లో శాంతి, సమత్వం, ఆనందం ఈ 3 పంటల్ని పండించాడు ఆ మహానుభావుడు. ఈ జాతి జీవనదిలో మళ్ళీ శాంతం అనేటువంటి దాని రసాన్ని ప్రవహింపజేసి, శాంతి మంత్రాన్ని ప్రవహింపజేసి, ఒకప్పుడు ప్రవహించింది కాదా, మధ్యలో మర్చిపోయాం. మన బుద్ధిలో అటువంటివి. చిన్నప్పుడు చాలా చక్కగా ఉంటాడు పిల్లవాడు ఎవడైనా. వృద్ధాప్యంలో కూడా చాలా అందరూ చక్కగా సత్యం ధర్మం గురించి మాట్లాడుకుంటూ అరుగుల మీద కూర్చొని చాలా ప్రశాంతంగా ఉంటారు. మధ్యలో చెలరేకపోతారండి యవ్వనంలో ప్రతి మనిషి కూడాను. దాన్నే ఆదిభట్ల నారాయణదాస్ గారు సూర్యనారాయణ శతకంలో చెబుతాడు. సూర్యుడిలాగే ఉంది మా జీవితం కూడా అని. సూర్యుడు బాల్యంలోనూ బాలసూర్యుడు ఉదయించినప్పుడు చాలా అందంగా లేత ఎరుపు రంగులో ముద్దుస్తూ ఉంటాడట. లేత ఎరుపు రంగులో అలా ముద్దుస్తూ ఉంటావయ్యా, అస్తమించేటప్పుడు కూడా చాలా అందంగా ఉంటావు, ప్రశాంతంగాను. మధ్యాహ్నం ఎందుకయ్యా అలా చెలరేకపోతున్నావు, నిన్ను చూసే మా వాళ్ళు నేర్చుకున్నట్టుగా ఉన్నారు. పిల్లలు ఏమిటో బాల్యంలో చాలా చక్కగా ఉంటారు, వీడింత చక్కగా ఉన్న తల్లిదండ్రుల మాట జవదాటడు అనుకుంటాం మనం. అలాగే అస్తమించిన వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా చాలా ఆధ్యాత్మిక సభలు హాజరవుతూ, ప్రవచనాలు వింటూ, వ్రతాలు చేస్తూ, నోములు చేస్తూ, సాయంత్రం అంతా వృద్ధులంతా ఓ చోట సమావేశం అవుతూ ఏదో రామాయణం భారతం అవి చెప్పుకుంటూ సత్కాలక్షేపం చేస్తారు. మధ్యకాలంలో ఎందుకయ్యా 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు అలా చెలరేకపోతున్నారు, అక్రమాలన్నీ చేస్తున్నారు? బహుశా మండే సూర్యుడివైన నిన్ను చూసి నేర్చుకున్నారేమో అంటాడు ఆయన. అదివరకు శాంతి మంత్రాన్ని మనం పాటించిన వాళ్ళమే, చదువుకుంటూ కూర్చున్న వాళ్ళం కాదు. ఆ తర్వాత కాలంలో చదివితే చాలు, వింటే చాలు అనే మాటలు వచ్చాక అలా అయిపోయాం. ఇంకా పాటించక్కర్లేదు. మహత్తరమైన గ్రంథాలు ఉంటాయి, భగవద్గీత, సుందరకాండ ఇలాంటివి. అవి ఇంట్లో ఉంటేనండి ఆ మహాశక్తి వేరు. ఇంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. ఒక బండరాయి ఉండడానికి, భగవద్గీత ఉండడానికి తేడా లేదా? ఇంట్లో బండరాతి మీద కూర్చుంటాం, భగవద్గీత మీద కూడా కూర్చుంటావా? ఇలా చెప్పేటప్పుడు, అది వినేటప్పుడు, లేదు అది నిజమే అనుకున్నప్పుడు ఒకలా ఆలోచిద్దాం. అయితే ఓ బస్తా బియ్యం ఉన్నాయి ఇంట్లో, అవి ఉండడానికి, వండుకోవడానికి, తినడానికి తేడా లేదు. అలా ఉండనియండి, కడుపు నిండుతుందేమో చూద్దాం. మరి బస్తా బియ్యం అలాగే ఉంటే, ఉడకబెట్టకుండా మన కడుపు నిండడం సాధ్యం కానప్పుడు, భగవద్గీత అలాగే ఉంటే మన ఇంట్లో మహిమలు ఎలా జరుగుతాయండి? ఎలా నమ్ముతారండి అసలు విషయాన్ని? చెప్పేవాడికి వాడి స్వార్థాలు వాడుకుంటాయి. జనాన్ని అజ్ఞానంలో ముంచడమే కొంతమంది సంకల్పం. ఎందుకంటే వారే స్వయంగా అజ్ఞానులు కాబట్టి అలా ముంచుతారు కావాలని. ఎందుకంటే అజ్ఞానంలో ముంచితేనే వాళ్ళ వ్యాపారాలు బాగా సాగుతాయి, వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. బురుడీ బాబాలు తయారవుతారు. 1 కోటిని 2 కోట్లు చేస్తాం, 1 లక్ష పెడితే 10 లక్షలు చేస్తాం అనేవాళ్ళు. ఈ మాటలు నమ్మి వాళ్ళ కాళ్ళ మీద పడతాం మనం. వాళ్ళ ట్రస్టులకు చందాలు ఇస్తాం, లక్షలు ఇస్తాం. అలాగే చెబుతారు ఖచ్చితంగా. కానీ మనకు ఆలోచన లేదా? మన జీవితం పాడైపోతుంది కదా ఈ అజ్ఞానంలో పడ్డం వల్ల. ఒకప్పుడు శాంతి మంత్రాన్ని మనం అనుసరించాం, ఇవాళ కేవలం పఠిస్తున్నాం. ఒకప్పుడు భగవద్గీతను అనుసరించాం, ఇప్పుడు ఇవాళ కేవలం పారాయణ చేస్తున్నాం. ఒకప్పుడు విశ్వమంతా విష్ణువుగా భావించి మహాయోగుల్లా జీవించాం, అందుకే భారతదేశానికి అందరూ వచ్చారు. ఇవాళ విష్ణు సహస్రం పారాయణ చేయడమే గొప్ప విషయం అనుకుంటున్నాం. వారితో కలిసి చేసాం, వీరితో కలిసి చేసాం, ఆ గుళ్ళో చేసాం, ఈ గుళ్ళో చేసాం, నైమిషారణ్యంలో చేసాం. ఎక్కడ చేస్తే ఏమిటి? మన బుద్ధిలో, మన మనస్సు అక్కడ లేనప్పుడు ఈ గొప్పలు చెప్పుకుందుకు పరిమితం అయ్యాం. అది సరిచేయడానికే సిద్ధార్థుడు లాంటి వాళ్ళు మళ్ళీ పుడతారు. శాంతి, సమత, ఆనందం. నిజంగా మీరు జీవితంలో శాంతి మంత్రాన్ని అనుసరిస్తే శాంతి ఉండదా? ఆనందం ఉండదా? సమత్వం ఉండదా? అవి లేకుండా చేసుకుంటున్నామే, మరి ఇంకెందుకు ఈ మంత్రాలన్నీ? గుహలో తపస్సు చేశాడు మహానుభావుడు. ఎవడి కొండల గుండెలందు మునియై ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధముగా వించి
రుద్రవితేజంబున ఎల్ల చీకటులు పారంద్రోలుచున్ జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేయును అతడా సిద్ధార్థుడో బుద్ధుడో. ఎవరయ్యా? ఈ కొండల గుండెల్లో ఒక ముని ఎవరో తపస్సు చేస్తున్నట్టుగా ఉంది. నదీ తీరాల్లో చేశాడు, వృక్షాల కింద కూర్చుని చేశాడు, కొండల గుండెల్లో గుహల్లో కూర్చుని చేశాడు మహానుభావుడు. అంత తపించాడు సత్యాన్వేషణకి, భగవదన్వేషణకి. మన గుండెల్లో మనమే అంత తపించాలి. అందుకోసం ఏం వదిలేయాలో అవి వదిలేయాలి, ఏం పట్టించుకోవాలో అవి పట్టించుకోవాలి. బాధ్యతలు అంటూ బరువులు బొగ్గుల బస్తాలను ఎత్తుకున్నట్టు ఎత్తుకోకూడదు. 60 ఏళ్ళు దాటాకైనా వదిలేయాలి, తగ్గించుకోవాలి, బాగా తగ్గించుకోవాలి. అందుకే కాశీ వెళ్ళమని చెబుతారు, కాశీలో వదిలేయమని చెబుతారు. అది వదిలేయి ఇది వదిలేయి అంటే పండు కాయి వదలడం ఊరికే పేరుకి చెప్పారు అక్కడ. నిజానికి అంత ప్రీతికరమైన పండును వదిలేసామంటే అంత ప్రీతి కలిగిన సంతానం మీద ప్రేమను కూడా వదిలేయమనే అర్థం. ఇది వదలం, అది ఒకటే వదిలేస్తాం, దాన్నే పెద్ద గొప్ప. ఇక్కడ నేను వంకాయ కూర వదిలేశానండి, ఇంకా వదలకు, అదే నిన్ను వదిలేస్తుంది. ఓ రోగం వస్తే డాక్టర్ తినద్దంటే ఏం చేస్తాం? చాలామంది వదిలేశారు 25 ఏళ్ల వయస్సులోనే. షుగర్ వదిలేక ఏం చేస్తారు? అది కాదు వదిలేయడం, ఉద్దేశపూర్వకంగానే వదిలేయాలి. దాని అంతు తేల్చుకోవడం కోసమే వదిలేయాలి. సన్యాసం అంటే దేన్ని విడిచిపెట్టడం కాదు. నిజానికి సత్న్యాసం, సత్పదార్థంలో మన దృష్టి పెట్టామంటే జారిపోతాయి. నాకు భగవంతుడు కావాలి అంటే మిగిలినవన్నీ అక్కర్లేదని అర్థం. నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే అనాత్మ వస్తువులేవి నాకు అక్కర్లేదనే అర్థం. అవి అప్రయత్నంగా జారిపోతాయి. విభూతి మనం ధరిస్తుంటే కొన్ని రేణువులు కిందికి రాలుతాయి. ఉర్వారుకమివ బంధనాన్ మృక్షీయమామృతాత్. దోసపండు తీగ నుంచి పండులా బయటికి రాలినట్టే విభూతి పెట్టుకుంటే కొన్ని రేణువులు రాలిపోతాయి. అలాగే బంధాలు రాలిపోవాలి. మనం రాలగొట్టకూడదు. మన దృష్టి విభూతి పెట్టుకోవడం మీదే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. భగవద్భక్తి, భగవద్ధ్యానం, భగవద్జ్ఞానంలో ఉంటే రాలిపోతాయి, కూలిపోతాయి, వాలిపోతాయి, వచ్చేవి మనకు వస్తాయి. ఈ దృష్టి ఉంటే అన్నీ జరుగుతాయి. అదే ఉంది ఆయనకి. కొండల గుండెలందు మునియై ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున. ఏకాంతంగా నిశ్శబ్దంగా లోపల ఏ ఓంకారం నడుస్తోందో, ఏ నిరాకారం మీద దృష్టి పెట్టాడో మనకేం తెలుసు? ఆ అనుభవమే లేని వాళ్ళకి ఊరికే చెప్పుకోవడమే. పద్యాలు రాయగలం కాబట్టి రాశామంతే. సర్వబంధములు దిగ్బంధంబు గావించి ఆ ఏకాంతమైన లోపలికి అంతర్ముఖ సమారాధ్య అన్నట్టుగా లోపలికి చొచ్చుకొని పోతే ఏం దర్శనం ఇచ్చిందో తెలియదు. అక్కడ ఒక శాంతి కనపడింది ఆయనకి, ఒక శాంతి అనుభూతికి వచ్చింది. అప్పుడు సర్వబంధములు దిగ్బంధంబు గావించి, ఈ బంధాలన్నీ మిథ్య, ఇవి నిలబడేవి కాదు, ఇవి ఉండవలసినవి కూడా కాదు, మధ్యలో వచ్చాయి మధ్యలో పోతాయి అని అర్థమైపోయింది ఆయనకి. హృద్రవితేజంబున ఎల్ల చీకటుల పారంద్రోలుచున్. అప్పుడు ఆ హృదయంలో ప్రకాశించిన సూర్య తేజస్సుతో అన్ని చీకట్లని పారద్రోలాడు. జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేయు. ఆ చీకట్లు పోయిన తర్వాత జ్ఞానరాశి రావడం పెద్ద విషయమా? కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, సూర్యుడు వస్తే గాని చీకటి పోదు. జ్ఞానం కోసం మన ప్రయత్నం మనం చేస్తే గాని ఈ అజ్ఞానం పోదు. అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుంది అనుకోవడం పొరపాటు. కెరటాలు పోయాక స్నానం చేయడం కాదు, ఎక్కడ స్నానం చేయాలో కాస్త చూసిన కెరటాలు తగ్గించోట చేసేయడమే. ఎందుకంటే కెరటాలన్నీ తగ్గాక చేద్దామంటే ఈ జన్మ కుదిరే వ్యవహారం కాదు. సూర్యుడు వస్తే కానీ చీకటి పోదు, అంచేత సూర్యుడు రావాల్సిందే. జ్ఞానం కోసం మన ప్రయత్నం మనం చేయాల్సిందే. తూర్పు వాకిలి తెరవాల్సిందే. సూర్యకిరణాల కిటికీలోంచి సింహద్వారంలోంచి లోపలికి పడాల్సిందే. వాస్తు శాస్త్రంలో తూర్పు మంచిదని అందుకే అంటారు, వెలుగు కిరణాల్లో ప్రసరించవయా అని అర్థం. అంతేగాని ఎవడో పోతూ దొంగతనం చేసిన 10 లక్షల మూట మన ఇంటి గుమ్మల్లో బారేస్తాడు, మనం ఐశ్వర్యవంతులు అవుతామని కాదు తూర్పు సింహద్వారం అంటే అర్థం. తూర్పు సింహద్వారం కలిగి ఉంటే, ఈశాన్య సింహద్వారం కలిగి ఉంటే మీకు మేలు జరుగుతుంది. అంటే తూర్పు సూర్యుడు ఉదయించే దిక్కు, నీకు జ్ఞానోదయం అవుతుందని అర్థం. ఈశాన్యం మంచిదని ఎందుకంటే ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు, కైవల్యం. అన్నీ పోయినా మోక్షం దొరుకుతుందని అర్థం. మనం ఏమనుకుంటాం, తూర్పు ఈశాన్యం అయితే మరీ మంచిదండి, అక్కడికి వచ్చాక మాకు ప్రమోషన్ వచ్చింది. ఈ ప్రమోషన్ కోసం కాదు ద్వారం. దక్షిణ సింహద్వారాలు కూడా ప్రమోషన్లు వస్తాయి.
మన అజ్ఞానం ఎంతసేపు ఇదే, మన భౌతిక ప్రయోజనాలు. నైతిక ప్రయోజనాల గురించి మనం ఆలోచించట్ల. మన పెద్దల జ్యోతిష్యం సహా, వాస్తు సహా సమస్తం క్రమంగా భౌతిక భోగాలు అనుభవించి అభౌతికమైన, నైతికమైన, ఆధ్యాత్మికమైనటువంటి యోగం అందుకోవయ్యా అని ఆ శాస్త్రం ఏర్పాటు చేస్తే దాన్ని కూడా మనం తొంగలోకి లాగేశాం. దానికే తపస్సు వ్యతిరేకం. జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేయును అతడు సిద్ధార్థుడో బుద్ధుడు. ఎవడి కొండల గుండెలందు మునియై ఏకంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి రుద్రవితేయంబున ఎల్ల చీకటుల పారంద్రోలుచున్ జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేయును అతడా సిద్ధార్థుడో బుద్ధుడో. ఎవడి జీవన వృక్షజాలముల ఒక్కింతైన స్వార్థ ప్రవాళ విలాసమ్ముల నొప్పబోక దృఢ వైరాగ్యాసిధారాగతిన్ తవులంగేసియు త్యాగ పల్లవ వితానంబు ఆర్ద్ర శాఖావళిన్ చివురింపంగ తపమ్ము చేయును అతడా సిద్ధార్థుడో బుద్ధుడో. ఎవడీ జీవనదీ ప్రవాహములలో ఈ జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి సంతప్త మానవ కేదారమునందు శాంతి సమతానంద ప్రవాళంబులే చివురింపంగ తపమ్ము చేయును అతడా సిద్ధార్థుడో బుద్ధుడో. ఎవడీ కొండల గుండెలందు మునియై ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి రుద్రవితేజంబున ఎల చీకటుల పారంద్రోలుచున్ జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేయును అతడా సిద్ధార్థుడో బుద్ధుడో. ఇంతగా చేసినటువంటి ఈ మహాతపస్సు ఎలా ఫలించిందో 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు భాష గురించి, పర్యావరణం గురించి మనం చేస్తున్న తపస్సులు కూడా ఫలించాలని దైవాన్ని ప్రార్థిద్దాం.